ప్లే ఆఫ్స్ రేస్ లో 4వ స్థానం కోసం 3 జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. నిన్న శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో 4th ప్లేస్ కు చేరింది. ఇక ప్లే ఆఫ్స్ లో 4వ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీ పడుతున్నాయి. ఈ వాల్ట్తో లీగ్ దశ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు ముంబై జట్టుపై రాజస్థాన్ విజయం సాధిస్తే నేరుగా 4th ప్లేస్ కు దూసుకెళ్తుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్కతా విజయం సాధిస్తే రన్ రేట్ పరంగా పంజాబ్, కోల్కతా జట్లలో ఏది ముందుంటే అది 4th ప్లేస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ముంబై జట్టుపై రాజస్థాన్ ఓడిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా ఓడిపోతే పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో ప్లే ఆఫ్ చేరుతుంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026లో 4th ప్లేస్ ఎవరిదో తేలిపోనుంది. పంజాబ్, కోల్కతా ఆశలన్నీ ముంబై ఇండియన్స్ పైనే ఉన్నాయి. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడిస్తే ఆ 2 జట్లు రేస్లోకి వస్తాయి. లేదంటే 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్ కు మెరుగైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే 15 పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉన్న ఆ జట్టును అధిగమించి ప్లే ఆఫ్ చేరాలంటే కోల్కతా ఢిల్లీని 72 పరుగుల భారీ తేడాతో ఓడించాలి. ఏది ఏమైనా లీగ్ దశ ఆఖరి రోజు రసవత్తరంగా ముగియడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్ చేరాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 18 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. తొలి క్వాలిఫైర్ లో బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ లు తలపడనుండగా ఈ వాల్ట్ 4th ప్లేస్ లో చేరే జట్టుతో హైదరాబాద్ తలపడనుంది.